హాయ్ హాయ్. ఏపీలో ఇప్పుడు అయితే పాలిటిక్స్ చాలా మంట మీద జరుగుతుంది. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేది జగనే. ఎందుకంటే ఆడ మంచి చేశాడు కాబట్టి 100 and 200% జగనే వస్తాడు. ఎందుకంటే ఆ స్కీమ్స్ చూసారు కదా మీరు. పేద ధనిక ఆ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందడం జరిగింది. డెవలప్మెంట్ అంటే ఓకే, డెవలప్మెంట్ కావాలి ఏపీ. ఇంకొక 30 సంవత్సరాలు వచ్చినా, అది చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా కాదు. ఇట్స్ సపోజ్ టు గివ్ సమ్ సెంట్రల్ సపోర్ట్, దెన్ ఓన్లీ ఏపీ విల్ బి డెవలప్. అంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్టయితే షర్మిల కొన్ని మాటలు చెప్పింది. జగన్ ఎప్పుడు కూడా ఒకరి చేతిలో ఉన్న రిమోట్ కంట్రోలే, అక్కడ కేంద్రంలో చూసుకుంటే మోడీకి, ఈ ఇంట్లో చూసుకుంటే ఇంట్లో వాళ్ళకేనని కొన్ని మీమ్స్ వస్తున్నాయి. సో అలా రావడం నిజంగా ఆయన రిమోట్ కంట్రోలేనా? నేను ఒకటి చెప్తున్నా చూడండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె వైఎస్ షర్మిల కాదు. ఎందుకైతుందండి వైఎస్ షర్మిల? ఒక ఇంటికి ఇచ్చిన ఆడపిల్లని వైఎస్ షర్మిల ఎట్లా ఎత్తది చెప్పండి, మీరు చెప్పండి. వైఎస్ షర్మిల ఒక ఇంటికి ఇచ్చాము, ఆమె వైఎస్ కాదు, షర్మిల వాళ్ళ ఇంటి పేరు ఇంకొకటి. ఆమెకి ఎందుకు మా రాజకీయాలు ఎందుకు? నేను చెప్తున్నది కరెక్ట్గా మాట్లాడుతున్నాను. ఆమెకి ఎందుకు రాజకీయాలు అవసరం? సరే, యూ సపోజ్ టు సపోర్ట్ జగన్, సపోర్ట్ చేయలే, సరే ఓకే ఫైన్, యూ కెన్ గో ఎనీవేర్, మాకు ప్రాబ్లం లేదు. నువ్వు వైఎస్ షర్మిల కాదు, నువ్వు వైఎస్ ఫ్యామిలీ. అసలు ఒక ఆడపిల్ల ఇచ్చామంటే అయిపోయి ఇంటికి ఒక చుట్టాలకు ఏదో ఒక పండగకో పబ్బానికో రావాలి, అంతే. నీకు అంతవరకే రైట్స్ ఉన్నాయి. ఏపీ పాలిటిక్స్ గురించి, జగన్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. హెల్ప్ చేసింది, 100 and 200% హెల్ప్ చేసింది. అంటే హెల్ప్ చేస్తే ఒడి బియ్యం పోసి పంపిస్తాం అంతే. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం కాదు. ఇప్పుడు నేనైనా సరే, నేనేమంటానంటే, సరే బా నేను ఆపదలో ఉన్నా, నా చెల్లి రాకపోతే ఎవరు వస్తారు చెప్పండి? నా చెల్లి రాకపోతే ఎవరన్నా వస్తారా? మామూలే. అవన్నీ వద్దాయా సామె? నిజమైన నాయకుడు కాబట్టే, నిజమైన నాయకుడు వాడు జగన్ కాబట్టే 3 పార్టీలతో ఇంకో 30 పార్టీలతో వస్తుంది. అసలు దమ్ము లేకపోతే ఎందుకు అయ్యా కలవాలా? ఎందుకు కలవాలా చెప్పు? నీ దగ్గర దమ్ము లేదు, నీ దగ్గర సత్తా లేదు. జగన్ అనే ఒక గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ పర్సన్, ఇండియా సెంటిమెంట్ లీడర్. ఆ పర్సన్ భయపడి 3 పార్టీలు 4 పార్టీలు ఏం సత్తా లేదాయా? చెయ్యలేకపోతే ఏం దాడి? అది అయితే ఇప్పుడు అది దాడి కాదంటావు. దానికి 10 రోజులు పెట్టుకుంటే దానికి ఎందుకు పెట్టుకున్నారు? అదే ఉందయ్యా, దెబ్బ ఉందయ్యా స్వామి. దెబ్బ లేకపోతే అదే ఇదేమంటారంటే, మొన్న ఎవరో ఒకరు యాదవ్ ఒక టీడీపీ నాయకుడు పండు ఈ పక్క పుచ్చిపోయిందని ఫారిన్ పోయినాడు. అంటే ఏమి ఇక్కడ లేవా పండ్ల షాపులు, పళ్ళ హాస్పిటల్ లేవాడా? ఏంది పత్యాపారం? నువ్వు చెప్పు. చేసినాడు. ఏం మేనిఫెస్టో ఏముంది దాంట్లో చెప్పండి. అవును, అప్పుల పాలు ఒక్కటి గుర్తు పెట్టుకో. 3,500 కోట్లు వసూలవుతున్నాయి పన్నులు హైదరాబాద్ లో. ఈ హైదరాబాద్ లో నీ స్కీమ్స్ పెట్టలేదు. ఏ రెవెన్యూ లేని స్టేట్ ఒక ఆంధ్రప్రదేశ్. ఏ రెవెన్యూ, సింగిల్ రెవెన్యూ లేదు. స్టిల్ అన్ని స్కీమ్స్ చేశాడు. ఒకవేళ మీరు నా మీద మేము చేయొచ్చు, కామెంట్స్ చేయొచ్చు, కానీ ఏ రెవెన్యూ లేని స్టేట్ లో అంత డెవలప్ చేశాడంటే ఇట్స్ గ్రేట్. అది గ్రేట్ అంతే. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఒక్కటి గుర్తు. అరే అరే అరే, ఇది బాగుంది స్వామి. ఏదో అంటే గతిలోనే గంజా పానకం అన్నట్లు ఏదో చేస్తున్నాడు అభివృద్ధి. దాన్ని ప్రాబ్లం ఏందా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీ అంటున్నారు, పులివెందుల్లో జగన్ గురు 1,00,000 మెజారిటీ అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నా. ఎన్ని ఓట్స్ వస్తాయని ఇప్పుడు ఎవరి అజంప్షన్స్ వాంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచడమా, వంగా గీత గెలిచడమా, ఎవరి అజంప్షన్ వాళ్ళవి. కానీ 200% మంచి జరుగుతూనే ఓటేయాడు అని చెప్పి నాయకుడు ఎవరు లేరు. నీకు ఇష్టమైతే అయ్యా, నీకు మంచి జరిగితే, నీకు ఒక బెనిఫిట్ ఉంటే ఏ వంగా గీత అయినా గెలిచని పవన్ కళ్యాణ్, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ పిఠాపురం బికాస్ పీపుల్ నో ఎవ్రీథింగ్.
if he has a capacity, he will definitely win. లాస్ట్ క్వశ్చన్ 175 లో ఎవరికి ఎన్ని సీట్లు ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లోనా నేనైతే మరి ఓవర్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడను. వై నాట్ 175, వై నాట్ అలాంటి మాటలు మాట్లాడను. నేను అనుకుంటున్నది ఏంటంటే ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు ఒక జగన్. ఆ జగన్ కి నేను అనుకుంటున్నటువంటి పర్సెంటేజ్ అంటే ఒక 23 వాళ్ళకి వచ్చినాయి, ఇంకొక 23 వేసుకో, సరే ఇంకో 2 పార్టీలు వచ్చినాయి కాబట్టి ఇంకొక 10 వేసుకో, అంటే ఎన్నాయా? ఒక 53. అంటే ఇప్పుడు 175లో ఒక 53 తీసేసి ఎన్ని వస్తాయి? కనీసం మేము అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతే నా క్యాల్కులేషన్ అది.